హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్. చాలామంది ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకోవాలని ఆశపడుతున్నారు. కానీ అందరికీ యూట్యూబ్ చూసి నేర్చుకోవడం అనేది సాధ్యం కావట్లేదు. కొంతమందికి బేసిక్ కూడా అర్థం కావట్లేదంట కామెంట్ చేస్తున్నారు. నాకేదైనా తెలిస్తే చెప్పమన్నారు. కానీ నేను అంత సీనియర్ని అయితే కాదండి స్టిచ్చింగ్కి సంబంధించి. కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పగలను. ఇంట్లోనే ఉండి మన బట్టలు మనం ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది చెప్పగలను. బోటిక్ స్టైల్లో నడపాలి చేయాలి అనుకునే వాళ్ళకైతే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. కానీ బేసిక్ కూడా తెలియని వాళ్ళు చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు కదా. అలాంటి వారికి చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే మినిమం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ చిన్న చిన్న ఐడియాస్ తోటి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మిషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అంటే మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలి, నీడిల్ ఎలా పెట్టుకోవాలి, ఎలా రన్ చేయాలి అనే విషయాలు అయితే చెప్తాను. మనం కటింగ్ నేర్చుకోవాలంటే ముందు మిషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే కావాలి కదా. కొంతమంది మిషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ తెలిసే ఉంటాయి. కొంతమంది తెలియని వారి కోసం అయితే ఇది పెడుతున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నా మిషన్ వచ్చేసి మెరిట్ మిషన్ అండి. సెకండ్ హ్యాండ్ మిషన్ నేను తీసుకున్నది. చాలా ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నారంట, నాకంటే ముందు తీసుకున్న వాళ్ళు కూడా. అయినా కూడా చాలా కాలం నుంచి బాగానే రన్ అవుతుంది. మంచి మిషనే. మీరు మిషన్ తీసుకోవాలనుకుంటే మీ ఏరియాలో ఏది కంఫర్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోండి. ఒకవేళ రిపేర్ వచ్చినా వెంటనే చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మిషన్కి సంబంధించి ఇది చూడండి, ఇక్కడ థ్రెడ్ పెట్టుకుంటారు ఈ మిషన్కి సంబంధించి. అంటే అన్ని మిషన్స్ ఈ టైప్లోనే ఉండవు. కొన్ని అంటే ఉండేదేం పార్ట్స్ ఒకలాగే ఉంటాయి, కాకపోతే ఒకదానికి ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా థ్రెడ్ వచ్చేసి అక్కడ పెట్టుకుంటామండి. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి కుట్టు అనేది కొంచెం దగ్గరగా కావాలా దూరంగా కావాలా అనే దాన్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాము. పైకి పెట్టుకున్నారు అంటే కొంచెం అంటే కుట్టు అనేది దూరంగా వస్తుంది, లూజ్ కుట్టు టైప్లో. కొంచెం మరీ దగ్గరగా కావాలనుకుంటే కొంచెం అయితే కిందకి దించుకోవాలి. అంటే దగ్గర కుట్టు కావాలంటే కిందకి దించుకోవాలి, పై కుట్టు కావాలంటే పైకి పెట్టుకోవాలి. అది దాని ఫెసిలిటీ అది. ఇంకా నీడిల్ వచ్చేసి ఇది 16 నెంబర్ నీడిల్ అండి. నీడిల్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. ఏ మిషన్కి ఏ నీడిల్ అనేది చెక్ చేసుకోవాలి. మీరు మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళే చెప్తారు. ఇంకా ఈ నీడిల్ వచ్చేసి 16 నెంబర్ అండి. చూడండి, ఒకవైపు వచ్చేసి ఇలా ఫ్లాట్గా ఉంటుంది, మరొక వైపు ఇలా రౌండ్గా ఉంటుంది. ఈ రౌండ్గా వచ్చేది ఏంటంటే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రావాలి, ఆ దప్పగా ఉండేది రైట్ సైడ్కి రావాలి. ఇలా నీడిల్ని అయితే సెట్ చేసుకోవాలి. మీరు ఏం లేదండి, ఫ్లాట్గా ఉండేది రైట్ సైడ్కి వచ్చే విధంగా, ఇంకొక వైపు రౌండ్గా వచ్చేది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే నీడిల్ అనేది సరిగ్గా సెట్ అవుతుంది. నీడిల్ సరిగ్గా పెట్టుకోలేదంటే ఊరుకూరినే దారం తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. కుట్టు కూడా సరిగ్గా పడదు. దాని ప్రాబ్లం వచ్చేసి నీడిల్ సరిగ్గా లేకపోవడమే. ఇక్కడ స్ప్రింగ్ కనిపిస్తుంది కదా, ఆ స్ప్రింగ్ని మన వైపుకు తిప్పామంటే కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు ఈ నీడిల్ని అక్కడ ఒక హోల్ ఉంటుందన్నమాట, ఆ హోల్లో కానీ పెట్టామంటే స్ప్రింగ్ని మళ్ళీ రావతల సైడ్కి కానీ తిప్పామంటే కొంచెం ఫిట్ అయిపోతుంది. ఇలా నీడిల్ని కరెక్ట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా నీడిల్ అక్కడ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో పడుతుందా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే పక్కకు కానీ పెట్టారు అంటే నీడిల్ అనేది విరిగిపోతుంది. కరెక్ట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఒక హోల్లో పడిందంటే ఫిట్ అయినట్టే. నెక్స్ట్ ఇది వచ్చేసి బాబిన్ అండి. కింద పార్ట్లో అయితే దీన్ని పెడతాము. కింద కుట్టు పడేదానికోసం ఈ బాబిన్కి అయితే థ్రెడ్ ఎక్కించుకోవాలి. దీనికి ఒక 5-6 చుట్లు ఇలా చుట్టేసుకొని తర్వాత ఈ థ్రెడ్ పైనుంచి పైకి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఇలా నీడిల్కి అంటే ఈ థ్రెడ్ అనేది బాబిన్ నుంచి పైకి పెట్టాలి. మామూలుగా అయితే ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు నేను చేత్తోనే చుట్టుకొని స్టిచ్ వేశాను. అది కొంచెం కష్టంగా ఉంటుంది. దీనికి అలవాటు చేసుకోవాలి. తర్వాత స్క్రూ డ్రైవర్కి ఈ బాబిన్ పెట్టేసి కింద మనం కాలుతో తొక్కుకుంటున్నామంటే మెషిన్ని ఇక్కడ చక్రం దగ్గర బాబిన్ పెడితే నీట్గా ఎక్కేస్తుంది. ఇలా ఎక్కించేసుకుంటే హెచ్చు తగ్గులు లేకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టు కూడా నీట్గా పడుతుంది. ఇలాంటి టెస్టర్ ఉంటే మీరు మిషన్కి సంబంధించి పెట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ఎక్కించుకోవడం. ఫస్ట్లో కష్టమే. ఇంకా నీడిల్కి థ్రెడ్ ఎక్కిద్దాము. ఇక్కడ థ్రెడ్ పెట్టాం కదా, థ్రెడ్కి ఈ దారం అనేది వెనక వైపు నుంచి రావాలండి, మన వైపు నుంచి రాకూడదు. వెనక నుంచి వచ్చి ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, ఆ హోల్లో పెట్టేసుకొని తర్వాత ఇక్కడ ఒక చిన్న స్ప్రింగ్ కనిపిస్తుంది కదా, ఆ స్ప్రింగ్కి రౌండ్గా చుట్టాలి దీన్ని. చూడండి, ఇక్కడ ఈ స్ప్రింగ్లో నుంచి ఇలా లాగారంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ ఇంకొక స్ప్రింగ్ లాగా కనిపిస్తుంది చూడండి, అక్కడ హోల్ ఉంటుంది. ఆ హోల్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని ఇలా లాగాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి నీడిల్లోకి అయితే ఎక్కించాలి. నీడిల్లో నుంచి కూడా మన లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ సైడ్కి ఎక్కించుకోవాలి. ఇలా థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత ఇంకా బాబిన్ అయితే కింద ఫిక్స్ చేసుకోవాలి. అయితే బాబిన్ని ముందు కేసులోకి అయితే పెట్టాలండి. ఇప్పుడు ఈ బాబిన్కి చూడండి, థ్రెడ్ మన వైపుకి అంటే పైనుంచి బాబిన్కి పైనుంచి థ్రెడ్ వచ్చే విధంగా చూసుకొని ఇప్పుడు దీంట్లోకి ఫిక్స్ చేసుకోవాలి.
ఈ థ్రెడ్ ఎప్పుడు కూడా ఇలా ఎడం పక్క నుంచి రావాలి. ఇక్కడ ఒక చిన్న హోల్ లాగా కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి ఇలా పక్కకు అన్నారు అంటే బాబిన్లో దారం అనేది ఫిక్స్ అయిపోతుంది. ఈ దారం అనేది లాగే కొద్దీ కొంచెం మరీ టైట్గా రాకూడదు, అలానే లూజ్గా రాకూడదు, మీడియంగా రావాలి. దానికి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అలా దాన్ని బాబిన్లోకి థ్రెడ్ పెట్టుకున్న తర్వాత ఇంకా మిషన్కి కింద అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది చూడండి మిషన్ కింద, అక్కడ టక్ మని సౌండ్ వస్తుంది బాబిన్ పెట్టగానే. అలా ఫిక్స్ చేసినప్పుడు అలా సౌండ్ వస్తే అది కరెక్ట్గా ఫిక్స్ అయినట్టు. అలా బాబిన్ వచ్చేసి అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాబిన్లో నుంచి థ్రెడ్ పైకి తీసుకోవాలంటే పాదంని కిందకి దించేసి ఇక్కడ సైడ్ వీల్ ఉంది కదా, దాన్ని జస్ట్ అలా అంటే చాలు, కింద నుంచి థ్రెడ్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 దారాలని ఇలా తీసి పెట్టేసుకుంటే కరెక్ట్గా మిషన్ అయితే రన్నింగ్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు థ్రెడ్ రెండింటిని ఇలా బ్యాక్ సైడ్కి అయితే అనేసుకోవడమే. ఈ వీల్ వచ్చేసి మన వైపుకి తిప్పాలండి, మన వైపుకి తిప్పితేనే స్టిచెస్ అనేవి పడతాయి. ఆ ముందుకు తిప్పారంటే దారం అనేది ఊడిపోతుంది, స్టిచ్ రాదనమాట. ఇంకా అలాగే చక్రంకి, పై చక్రంకి కింద చక్రంకి థ్రెడ్ ఉంది కదా, అది కరెక్ట్గా ఫిట్టింగ్ అయి ఉంటేనే మనకి బాగుంటుంది. కొంచెం లూజ్గా అలా ఉండిందంటే మనం స్టిచ్ చేయలేమన్నమాట. ఇంకా కింద తొక్కే భాగం దగ్గర ఫస్ట్ 2 కాళ్ళు పెట్టేసి ఇప్పుడు వీల్ ఉంది కదా, ఆ వీల్ని మన వైపుకి తిప్పామంటే కింద కూడా చక్రాలు కొంచెం లూజ్ అయ్యి కాలు ఆటోమేటిక్గా తిరుగుతుంది. అప్పుడు స్టిచ్చింగ్ అనేది వేయగలుగుతాం. ఫస్ట్ పైన వీల్ తిప్పాలి, కింద ఏమో కాళ్ళు దాని మీదనే పెట్టుకోవాలి, అప్పుడు రన్ చేయాలి మిషన్. ఇలా మిషన్కి థ్రెడ్ ఎక్కించి ఎలా తొక్కాలో చూసారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్ట్రైట్గా స్టిచెస్ వేసుకోవడం, రౌండ్గా వేయడం, కొంచెం ఎల్ షేప్లో వేయడం, కర్వ్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ఒక కాటన్ క్లాత్ పైన డ్రా చేసుకొని వాటి మీద కానీ స్టిచ్ చేశారు అంటే మిషన్ అనేది రన్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను కదా, దాని మీదనే స్టిచ్ వేయాలంటే ఫస్ట్ సైడ్ ఉన్న చక్రం తిప్పాలి, కింద కాళ్ళు కదిలించాలి, అప్పుడు మిషన్ అనేది రన్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అంటే ఫస్ట్ స్ట్రైట్గా స్టిచెస్ అనేది వేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంది. తర్వాత ఇంకొక స్టెప్, ఏదైనా ఎల్ షేపు, కర్వ్ షేపు, రౌండ్ షేపు, ఇలా ప్రతి షేప్స్ అనేవి కాటన్ క్లాత్ పైన మాత్రమే డ్రా చేసుకోండి. సిల్క్ అలాంటివి వేసారంటే జారిపోతుంది, స్టిచ్ వేయడం ఫస్ట్లో కష్టమైపోతుంది. అందుకని మంచిగా స్టిఫ్గా ఉండే క్లాత్ కానీ వేసుకున్నారంటే బాగా వస్తుంది అనమాట. కర్వ్ లైన్స్ డ్రా చేసుకొని స్టిచ్ వేసేటప్పుడు చూడండి, ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకొని ఎక్కడైతే వంపు ఉంటుందో అక్కడ నీడిల్ అనేది అలానే దించేసేయండి. దించేసి వెనక సైడ్ పాదం అనేది పైకి ఎత్తారంటే మనకి పాదం అనేది పైకి లేస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఏ కర్వ్ లైన్స్ అయినా కూడా అలాగే నీడిల్ దించేసి పాదం పైకి ఎత్తి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా వేసుకుందాము. రౌండ్ లైన్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉండండి. ఎక్కువగా మనకి తిప్పాలన్నా, మెడ తిప్పాలన్నా, చంక దగ్గర తిప్పాలన్నా ఇలా రౌండ్స్గా తిప్పగలిగితే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేయడం అనేది. ఇలాంటివి వీలైనన్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకుంటూ ఉంటే మిషన్ అనేది బాగా రన్ చేయగలుగుతారు. చూడండి, కర్వ్ లైన్స్ స్టిచ్ వేసేటప్పుడు వెనక సైడ్ పాదం అనేది అలా పైకెత్తేసి, అంటే మూలలు మాత్రమే నీడిల్ అనేది కిందకి దించి పాదం పైకెత్తి స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మీకు కర్వ్స్ అనేవి ఈజీగా తిరుగుతాయి. ఇలా మిషన్కి థ్రెడ్ అన్నిటిని ఎక్కించుకొని ఇలాంటివి కర్వ్ లైన్స్ అన్నిటిని స్టిచ్ వేసుకుంటూ ఉంటే మీకు స్టిచ్చింగ్ చేయడం అనేది కొంచెం అంతా అలవాటైతే పడుతుంది. అలాగే మిషన్కి 2 డేస్కి వన్స్ ఆయిల్ అయితే కంపల్సరీ వేయండి. ఫస్ట్లో నాకు తెలియక ఎప్పుడో ఒకసారి వేసుకొని రన్ చేసేదాన్ని, తొందరగా సౌండ్ వచ్చేసి తొందరగా అంటే పాడైపోయేదనమాట మిషను. అందుకోసం చెప్తున్నాను, వీలైనంత వరకు ఎక్కువగానే వేసుకుంటూ ఉండండి. ఎక్కడైతే హోల్స్ ఉంటాయి మిషన్కి అక్కడ మాత్రమే వేయండి కొంచెం అంతా. అలాగే కింద చక్రం దగ్గర కూడా వేసుకోవాలి, అప్పుడు మిషన్ అనేది స్మూత్గా రన్ అవుతూ ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి ఆప్షను, ఇది కుట్టు ఇక్కడ కూడా లూజు అండ్ టైట్ చేసుకోవడానికి ఈ స్ప్రింగ్ ఉంది కదా, మనం లూజ్ చేసామంటే కొంచెం ఫ్రీ కుట్టు వస్తుంది, కొంచెం టైట్ చేసామంటే కొంచెం టైట్ కుట్టు వస్తుంది అనమాట. ఇలా వస్తుంది ఇది. సో ఇదండి ఫస్ట్ పార్ట్ స్టిచ్చింగ్కి సంబంధించి. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని అనుకుంటున్నాను. ఏమైనా తెలియకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.